years అవుతుంది. 5 years నుంచి మన మణికంఠ అది కోహ్లీ వాడికి ఒక నేమ్ వచ్చింది. వాడు ఆటలు చూసి వాడు కోహ్లీ అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టే వాడు ఎఫర్ట్ పెడుతున్నాడు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి వాడు కష్టపడిన దానికి ఈరోజు 2000 runs వాడు ఈరోజు 2000 runs కొట్టాడు. చూడండి ఆట ఆడాలి అందరూ వీరే ఆడతారు. వీళ్ళు అందరినీ మంచి దగ్గర ఎవ్వరికి లేకుండా కారణం ఏంటంటే రైట్ దాటుకుంటూ ఉంటాయి. అందరూ ఆడాలి. సెకండ్ 2 years అవుతుంది తను వచ్చి. వాడు కూడా ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు. మంచి హార్డ్ వర్క్ చేశాడు. బౌలింగ్ అంటే ఓపెనింగ్ బౌలింగ్ అంటే గుర్తొచ్చేది మనకి అది కిట్టి 100 వికెట్స్ ఇంకా వికెట్లే కాదు ఈ పర్ఫార్మెన్స్ ఆడింది మనం అక్కడ ప్రజెంట్ ఇది ఇచ్చే ఈ బాల్ ఇచ్చే అది కాదు ఆడి బాల్ ఇది ఇచ్చి ఇప్పుడు చూడండి గెలిచామా ఓడిపోయామా 50 overs మీరు ఆ 50 overs ఆడడానికి అలవాటు పడితేనే ఎక్కువ ఉంటారు నేర్చుకోవడం. ఈరోజు 50 ఓవర్లు మనకంటే మైదర్ 50 ఓవర్లు కీపింగ్ చేశారు. మొన్న కార్తికేయ 50 ఓవర్లు కీపింగ్ చేశారు. అట్లా 50 ఓవర్లు చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా డల్ అవుతున్నారు. డల్ అవ్వద్దు. మీకు కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కానీ ఏదన్నా ఎనర్జీ డ్రింక్ కానీ తెచ్చుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రెడీగానే ఉన్నారు. ఇబ్బంది లేదు. అందరు పేరెంట్స్ అందరు పిల్లలు అందరూ బాగా ఆడాలని కోరుకునే పేరెంట్సే మన అకాడమీలో ఉన్నారు. ఫస్ట్ ఓకేనా. వాళ్ళు ఆడుతున్నారు వీళ్ళు ఆడుతున్నారే ఉండేది. అందరినీ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు బాగా ఆడితే ఇంకొంచెం బాగుంటుంది. ఓకేనా. కానీ ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లలను కూడా బాగా ఆడదు. వాడు బాగా ఆడుతున్నాడని చెప్పేసి అలా ఉంటుంది. మీరు కూడా ఆడాలి. ఓకేనా. ఎవరు కాదు ఈక్వల్గా మీ పర్ఫార్మెన్స్ బాగుండాలి. కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ 4 మ్యాచ్ల తర్వాత 30 బాల్ ఆడాడు సాయిగడ్. బాగా ఆడాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే ఏ టీం కైనా సరే అమ్మయ్య వీళ్ళు అయిపోయారా అమ్మయ్య వీళ్ళు అయిపోయారు అనే థాట్ మాత్రం వేరే టీంకి వచ్చేలా అది చేశారంటే వేస్తారు ఫస్ట్ వాళ్ళు. అది బాగుంది. కానీ ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. మేదర్ నీకు నెక్స్ట్ మంచి సెలక్షన్స్ ఉన్నాయి. డిసెంబర్ వల్ల ఉన్న వాళ్ళందరికీ సెలక్షన్స్ ఉన్నాయి. SGF సెలక్షన్స్ పడ్డాయి. 2-3 రోజులు SGF పెడతారు. వర్షాలు తగ్గిన తర్వాత SGF సెలక్షన్స్ పెడతారు. మీకు కంటిన్యూగా వర్షాలు రాదు. కంటిన్యూగా మ్యాచ్లు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటే మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాల్సింది. నేను టీంలో పెట్టిన ప్రతి ఒక్కరు మ్యాచ్కి అటెండ్ అవ్వాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ సమ్మర్కి వచ్చిన తర్వాత ఎవరో సెలక్షన్ పెట్టారు. ఆ 3 నెలలు సెలక్షన్ మళ్ళీ తర్వాత ఇప్పుడు 12 అయిందనుకో. ఇప్పుడు రేపు 12 జరిగిందనుకో. అది వచ్చే సంవత్సరమే ఈలో మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ 14 జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు SGF మొన్న టాలెంటర్స్ సెలక్షన్స్ పెట్టారు. దానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ SGF ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గ యాక్చువల్గా మనకి ఒక 20 days నుంచి సరిగ్గా ప్రాక్టీస్ లేదు. వర్షాల వల్ల ప్రాక్టీస్ లేకపోయినా బాగా ఆడారంటే ఓకే. కానీ ఇది సరిపోతుంది. ఈ స్టాండర్డ్ వెళ్ళే కొద్దీ ఇంకా బెస్ట్ టీంలు వస్తూ ఉంటాయి. హెవీ టీంలు వస్తుంటాయి. దాన్ని కూడా మీరు కొనాలి అంటే బాగా ఆడాలి. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. మ్యాచ్కి పెట్టినప్పుడు వీడు ఇంపార్టెంట్ అని మ్యాచ్లో పెట్టినప్పుడు వాడు అవసరం కాబట్టి మ్యాచ్లో పెడతాం. అందరిని తీసి పెట్టలేం కదా. ఈ మ్యాచ్ సెట్ అవుతారు, ఈ మ్యాచ్ సెట్ అవుతారు, ఈ మ్యాచ్ సెట్ అవుతారని మ్యాచ్లో నేను ఆ టీం పెడతాను. ఊరికినే మనం పెట్టేయం కదా టీంలో. అది అర్థం చేసుకోవాలి. ఓకేనా. వీడు అవసరం కావాలి అనుకుంటే టీంలో కంపల్సరీ పెడతాను. అదే మ్యాచ్లో మాత్రం ఎక్కువ అలవాటు చేసుకుంటే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్లో మనం ఎంత బాగా మ్యాచ్ ఫీల్ వచ్చేటప్పటికి ఉండాలి. కంపల్సరీ వెళ్తాను. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. వెల్ ప్లే. ఈరోజు ఫీల్డింగ్ అంతా ఎఫర్ట్ బాగుంది. బ్యాటింగ్ కూడా బాగా చేశారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి.